అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీలో దిగుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై జాతీయపరమైన గుర్తింపుపై మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె భారతీయురాలా లేక నల్ల జాతీయురాలా అంటూ ప్రశ్నించారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే, ఇన్నాళ్లు దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారని విమర్శించారు. ఆమె నల్ల జాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదని, ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి నల్ల జాతీయురాలుగా మారిపోయారు. ఇంతకీ ఆమె భారతీయురాలా నల్ల జాతీయురాలా అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తమ జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఎలాంటి వాడో తనకు ఎప్పుడో తెలుసని, ఆయన మళ్లీ పాతపాటే పాడుతున్నారంటూ ధీటుగా బదిలిచ్చారు. తన కెరీర్లో ట్రంప్ లాంటి వారెంతో మంది నేరస్తులతో వ్యవహరించినట్టు కమలా హ్యారిస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వకముందు గతంలో అటార్నీ జనరల్, డిస్ట్రిక్ట్ అటార్నీ, కోర్టు ప్రాసిక్యూటర్గా ఉన్న సమయంలో ఇలాంటివెన్నో ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ట్రంప్ మళ్లీ తన పాతకాలపు విభజన సిద్ధాంతం, అగౌరవపరిచే ప్రవర్తనని ప్రదర్శిస్తున్నారన్నారు కమలా హ్యారిస్. అందుకే ఇలాంటి వారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమ నాయకులు రావాలన్నారు. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదన్నారు. ఐకమత్యంగా ఉంచాలని, అదే మన బలమని చెప్పుకొచ్చారు. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దన్నారు కమలా హ్యారిస్. వాస్తవాలను అంగీకరించి వాటి ధైర్యంగా చెప్పే నాయకులు కావాలని పిలుపునిచ్చారు.